వ్యవహారాలు ఏమి చెప్పేవారు కాదు. విద్య ఆయనకు అవసరమైన విద్య, రకరకాల విద్యలు 64 విద్యలు ఉండేవి. ఆ విద్యలన్నీ కూడా ఆ రాజని కానీ రెడ్డని కానీ తేడా లేదు. అందులో కూడా ఒక ఆశ్రమం. ఒక గురువు గారి దగ్గర ఉన్నారంటే ఆ గురువు చెప్పిన రాజు కొడుకైనా చేయవలసిందే, రెడ్డి కొడుకైనా చేయవలసిందే. బ్రహ్మచర్యంలో కావలసినటువంటి అన్ని విద్యలు కూడా 16 ఏళ్ల వయసు వచ్చే వరకు మరొక పని లేదు. విద్య నేర్చుకోవడం ఒక్కటే పని. ఆ తర్వాత గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం తల్లిదండ్రులు, పెద్దలు వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి సరిపోతుంది, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి సరిపోతారు, ఈ కుటుంబానికి ఆ కుటుంబం సరిపోతుంది, ఈ కుటుంబానికి ఆ కుటుంబం, ఇలాగా పెద్దలందరూ నిర్ణయం తీసుకుని గృహస్థాశ్రమానికి వాళ్ళిద్దరిని దంపతులను వాడు చేసేవాడు. ఆ గృహస్థాశ్రమం అన్ని ధర్మాల్లోనికి, అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఉంది. ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలో వాళ్ళే బ్రహ్మచర్యం ఉన్న వాళ్ళని పోషించాలి, వానప్రస్థం ఉన్న వాళ్ళని పోషించాలి, సన్యాసులు పోషించాలి, గీతాపిచ్చిని పోషించాలి, తల్లిదండ్రులు పోషించాలి, ముసలి వాళ్ళని పోషించాలి, పిల్లలకి విద్యాబుద్ధులకి అవసరమైనటువంటి అన్ని చేయాలి. కాబట్టి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం అంత గొప్ప ఆశ్రమం. ఆ ఆశ్రమంలో కొంతవరకు ఎంతవరకు పిల్లలు మన వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు, వాళ్ళ దాంట్లో జీవనాధారాలు చేయగలరు అనేటటువంటి అవకాశం కలిగినప్పుడు పిల్లల మీద వదిలిపెట్టి వానప్రస్థం. అప్పుడు వనాల్లో వెళ్ళిపోయారు, అంటే అడవులను వెళ్ళిపోయారు. ఇప్పుడు అడవులు లేవు. వానప్రస్థం అంటే మనం ఇద్దరం ఉండొచ్చు, తప్పేం లేదు, అడవులకి వెళ్ళిపోవడం లేదు. వానప్రస్థం చేసేవారు. ఆ వానప్రస్థంలో చేసిన తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు సన్యాసం స్వీకరించేవారు. సన్యాసి అనేవాడు ఒక ఆశ్రమం వేసుకొని లేదా ఎక్కడ వేసుకొని డబ్బులు కాదు అప్పుడు ఉండేది. నడక మీద ప్రతి గ్రామానికి వెళ్ళి హిందూ ధర్మాన్ని అంతా కూడా ఆయన చెప్పేవాడు. అందరినీ మొబిలైజ్ చేసేవాడు, అందరినీ ఎడ్యుకేట్ చేసేవాడు, అందరినీ వివేకవంతులు చేసేవాడు. ఆ విధంగా ఆశ్రమం 4 ఆశ్రమాలు. ఈ విధంగా హిందూ ధర్మం తాలూకా విలువలన్నీ కూడా అప్పుడు